హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. ఈ వీడియో నేను కర్ణాటకలోని మంగళూరు దగ్గరలో ఉన్న కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించిన విశేషాలను చెప్పబోతున్నాను. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగి మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో కొన్నింటిని రాజులు, భక్తులు, వంశస్థులు తమకున్న దేవుడిపై భక్తిని చాటుకునేందుకు నిర్మించారు. కానీ మరికొన్ని దేవాలయాల్లో దేవతలు స్వయంభూవులుగా వెలిశారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవుళ్ళుగా పూజలు అందుకుంటున్నారు. అటువంటి ఆలయాల్లో ఒకటి కుకే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ కుకే సుబ్రహ్మణ్య స్వామి గుడిలో నాగదేవత ఎప్పుడూ కొలువై ఉంటుందని ప్రగాఢ విశ్వాసం. నాగదేవత పరిహార పూజలు చేయించుకోవడం మహిమాన్వితమైన ఈ కుకే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని కూడా పొందుతారు. కుకే సుబ్రహ్మణ్య స్వామి వారి గుడిలో నాగ పరిహార దోషాలు చాలా ప్రసిద్ధమైనవి. ఇక్కడ ప్రత్యేకంగా సర్పహత్య దోషం, ఇంకా ఆశ్లేష బలి పూజ మరియు నాగ ప్రతిష్ఠ పూజలు చాలా నిష్టగా చేస్తారు. అయితే ఈ కుకే సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఎలా చేరుకోవాలి, అక్కడ పూజలు, పూజా సమయాలు ఎలాంటివి చేస్తారు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ పనిలో వచ్చేస్తుంది. కర్ణాటకలోని మంగళూరు దగ్గరలో ఉన్న ఇంకా సులియా అనే ఊర్లో కుకే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయం ప్రాకృతిక సౌందర్యాల మధ్య, కుమార పర్వత శ్రేణుల మధ్య, దారా నది ఒడ్డున ఉన్న గ్రామం సుబ్రహ్మణ్యపురంలో ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ నాగదేవతగా ఆరాధించడం అనేది విశేషం. పూర్వం ఈ గ్రామాన్ని కుకే పట్టణం అని పిలిచేవారు. ఇంకా కాలక్రమంలో అదే కుకే సుబ్రహ్మణ్య స్వామిగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ నాగ పరిహార దోషాలు చేసుకుంటే వారి జీవితంలో కష్టాలుండవని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఇది భక్తుల నమ్మకం. పూర్వం తారకుడు శూర్పాస్మురా అనే అసురులను సుబ్రహ్మణ్య స్వామి తన శక్తి ఆయుధంతో ఇక్కడే సంహరించారు. తన ఆయుధాన్ని ఇక్కడ ఉన్న దారా నదిలో శుభ్రపరుచుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ పర్వత శ్రేణుల్లో కార్తికేయుడు ఇంద్రుడి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో కార్తికేయుడుగా వెలిసినందున ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ముఖద్వారం అనేది తూర్పు ముఖమై ఉన్నా కూడా భక్తులు మాత్రం పృష్ఠభాగం నుండి ముందుకు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. గర్భాలయానికి, మండప ద్వారానికి మధ్య వెండితో కప్పబడిన గరుడ స్తంభం ఉంటుంది. వాసుకి విషపు బుసల నుండి రక్షించబడడానికి గరుడ స్తంభం నిర్మించారని కూడా చెప్తారు. ఈ స్తంభాన్ని దాటిన తర్వాత లోపల మండపం చేరుకోగానే గర్భగుడిలో ఉన్న మూల విరాట్ సాక్షాత్కరిస్తారు. పైభాగంలో సుబ్రహ్మణ్య స్వామి, మధ్య భాగంలో వాసుకి, ఇంకా కింది భాగంలో ఆదిశేషుడు అనేవాళ్ళు ఇక్కడ ఆ విగ్రహం మీద కనిపిస్తారు. ఈ ఆలయంలో రోజు జరిగే సర్పదోష పూజల్లో ఆశ్లేష బలి, ఇంకా సర్ప సంస్కారాలు కూడా అతి ముఖ్యమైనవి. ఈ పూజలు జరిపించుకుంటే నాగదోషం, కాలసర్పదోషం, కుజదోషం వంటి సమస్యల నుంచి కూడా సుబ్రహ్మణ్య స్వామి రక్షిస్తాడని భక్తుల నమ్మకం. ఇంకా శ్రావణం, కార్తీకం, మార్గశిరం మాసాలలో సుబ్రహ్మణ్య షష్ఠి, నాగపంచమి, ఆడికృతిక మొదలైన విశేషమైన రోజుల్లో ఇక్కడ ప్రత్యేకమైన పూజలను చేస్తారు. సంవత్సరం పొడవునా భక్తుల తాకిడి ఉన్నప్పటికీ విశేషమైన రోజుల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే బెంగళూరు, చిక్మంగళూరు నుంచి రైలు, రోడ్డు మార్గాల్లో కూడా ఈ ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు. వివాహం ఆలస్యం కావడం, సంతానం లేకపోవడం, ఆర్థిక స్థిరత్వం లేకపోవడం వంటి సమస్యలకు కారణమైన నాగసర్పదోషాలను పోగొట్టుకోవడానికి ఎక్కువగా కుకే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాన్ని తప్పకుండా దర్శిస్తుంటారు. ఇలాంటి సమస్యలు మీకు కూడా ఏమైనా ఉన్నట్లయితే బెంగళూరులోని చిక్మంగళూరు దగ్గరలో ఉన్న ఆ కుకే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అనేది తప్పకుండా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.